హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం స్పైసీగా రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పైగా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఒక స్పైసీ బిర్యానీ తిన్న ఫీల్ ఉంటుంది. అన్ని టిప్స్తో పాటు ఈ రెసిపీని చూపిస్తున్నాను. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్నో ప్రాన్స్ బిర్యానీని ట్రై చేసి ఉంటారు, కానీ ఒక్కసారి దీన్ని ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఆఖరణ కొద్దిగా ఉప్పు, పసుపు, కొద్దిగా బియ్యం పిండి వేసుకుని క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది రాదు. ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం 1 టీ స్పూను ఉప్పు వేసుకున్నాము. ఈ బిర్యానీ కొద్దిగా స్పైస్ లెవెల్ ఎక్కువ ఉంటుందండి. స్పైస్ లెవెల్స్ కి బాగా నచ్చుతుంది. 1 టీ స్పూను కారం, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగా పసుపు, 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను సోంపు పొడి, 1 టీ స్పూను బిర్యానీ గరం మసాలా పొడి వేసుకుంటున్నాం. ఇప్పుడు 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా వేసుకున్నారనుకోండి, చాలా రుచిగా ఉంటుంది. నేను ఒక అరచెక్క పెద్ద నిమ్మకాయ అండి, మామూలు మీడియం సైజ్ నిమ్మకాయ అనుకోండి, కంప్లీట్గా ఒక నిమ్మకాయని వేసుకోండి, గింజలు లేకుండా చూసుకోండి. అంతా కూడా రొయ్యలకి బాగా పట్టించాలి. ఇప్పుడు ఆఖరణ 1/2 టీ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది ఎక్కువ ఘాటు ఉండదు, కానీ మంచి కలర్ ఇస్తుంది, దానికోసం వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, లేకపోతే పర్వాలేదు. ఇవన్నీ కూడా ఇలాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక అరగంట. ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అరగంట తర్వాత ఇలా ప్యాన్ తీసుకొని, హెవీ బాటమ్ ప్యాన్ అనేది వాడితే బెటర్ అండి బిర్యానీకి. అలాగే వైడ్గా ఉండాలి, ప్యాన్ అనేది వెడల్పుగా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అవసరం పడదు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా మ్యారినేట్ చేసిన రొయ్యలు ఆయిల్లో వేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా కలుపుతూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అన్నది లోనే పెట్టుకోండి. చూసారా, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల ఎంత చక్కని రంగు వచ్చిందో. మనం ఫుడ్ కలర్ బదులుగా ఇలాగా హెల్దీ ఆప్షన్స్ ని చూసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు చూసారా, చక్కగా ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది, రొయ్యలు కూడా చక్కగా మగ్గినాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్ కలర్, కానీ చక్కగా రొయ్యలు కూడా మగ్గినాయి. మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకోండి. ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో చూసుకోండి. మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. మీరు మందంగా ఉన్న ప్యాన్లో చేసుకున్నారనుకోండి, ఎక్కువగా అడుగంటే అవకాశం ఉండదు. లైట్ వెయిట్ దాంట్లో చేసుకున్నారనుకోండి, మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకోండి. చూసారా, దగ్గరకు వచ్చేసినాయి రొయ్యలన్నీ కూడా. ఆయిల్ కూడా చక్కగా సెపరేట్ అయింది. ఈ స్టేజ్లో 1/2 టీ స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 చెక్క నిమ్మరసం పిండుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. చూసారా, బాగా దగ్గరికి మగ్గిపోయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. 3 చిన్నవి బిర్యానీ ఆకులు, అలాగే స్టార్ యానీస్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ పువ్వు, లేకపోతే రాతి పువ్వు అంటారు దాన్ని, చెక్క ఒక 2 ఇంచులు వేసుకోండి, 4 లవంగాలు, 1 ఇలాచి, అలాగే జాపత్రి లేకపోతే జాజి పువ్వు అంటారండి, దాన్ని వేసుకోవాలి చిన్న ముక్క. ఇవన్నీ కూడా ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, మాడిపోకూడదు. ఇప్పుడు ఒక 5 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా పొడవుగా తరుక్కున్నానండి. పొడవుగానే తరుక్కున్న తర్వాత చేతులు నలిపినట్లయితే ఏమవుతాయంటే చక్కగా విడిపోతాయి. అలా చేసుకుని అప్పుడు ఫ్రై చేసుకోండి. అప్పుడు చక్కగా ఫ్రై అవుతాయి, చక్కగా గ్రేవీ అన్నది రెడీ అవుతుంది. ఇవన్నీ కూడా బాగా దగ్గరికి మగ్గాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల ఆనియన్స్ అన్నవి తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు చూసారా ఎంత దగ్గరికి మగ్గినాయో, అలా మగ్గాలి. ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి చీలిక చేసి వేసుకోండి. ఇది కొద్దిగా స్పైసీగా ఉంటుంది కాబట్టి కాస్త పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయండి. తెల్ల పచ్చిమిరపకాయలు మరీ నల్లగా ఉన్నాయనుకోండి, ఒక 5 వేసుకోండి, సరిపోతాయి. పచ్చిమిర్చి కాస్త మగ్గిన తర్వాత ఒక గుప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకోండి. ఇవి కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడానండి చక్కగా ఫ్రై అయినాయి అనుకోండి, మంచి ఫ్లేవర్ఫుల్గా గ్రేవీ బేస్ రెడీ అవుతుంది, బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్కున్న పచ్చివాసన అంతా పోవాలండి, అలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఖచ్చితంగా టైం పడుతుంది. ఫ్లేమ్ అన్నది లో నుంచి మీడియంలో మాత్రమే ఉంచుకోండి, హై ఫ్లేమ్లో చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా మగ్గిపోయింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా
పసుపు, 1 టీ స్పూను కారం, 1 టీ స్పూను ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. మళ్ళీ అవసరం పడితే ఆకన్నా సరి చూసుకోవచ్చు, ముందే ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు 1/4 టీ స్పూను జీలకర్ర పొడి, 1/4 టీ స్పూను సోంపు పొడి, 1 టీ స్పూను బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నానండి. నేను ఇంట్లోనే తయారు చేసింది వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బయట మార్కెట్లో దొరికే ఏదైనా మంచి బ్రాండ్ తీసుకొని వాడుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను వేయించిన ఎండు కొబ్బరి పొడి వేసుకున్నానండి. ఇది వాడడం వల్ల చాలా రుచిగా ఉంటుంది బిర్యానీ. మీకు ఎండు కొబ్బరి పొడి దొరకలేదు అనుకోండి, పచ్చి కొబ్బరి పేస్ట్ అన్న 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. స్పైస్ పౌడర్స్ వేసుకుని 1/2 నిమిషం ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోతుంది. అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మగ్గించుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్పైస్ పౌడర్స్ అన్ని మాడకుండాను ఉంటాయి, ఇంకొకటి చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోండి. ఇప్పుడు చూసారా చక్కగా దగ్గరికి మగ్గింది, ఆయిల్ కూడా సెపరేట్ అయింది. ఇప్పుడు 1 అరచెక్క పెద్ద నిమ్మకాయ అండి, కాబట్టి నేను అరచెక్క మాత్రమే వాడుతున్నాను. కుదరని పక్షంలో ఒక మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, కంప్లీట్గా పిండేసుకోండి. ఇంకోటి గింజలు లేకుండా మాత్రం చూసుకోండి. ఒకసారి కలుపుకోవాలి. రైస్ కుక్కర్ కప్తో 3 కప్పులు రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని అరగంట సేపు నానబెట్టుకున్నాను. నార్మల్ రైసే వాడుతున్నాను. బాస్మతి రైస్ అయినా కూడా సేమ్ ప్రాసెసేనండి, వాటర్ యాడ్ చేయడంలో కొద్దిగా తేడా ఉంటుంది, అది కూడా చెప్తాను. ఇదంతా కూడా ఫస్ట్ కలుపుకోవాలండి, జెంటిల్గా కలుపుకోండి, ఎందుకంటే రైస్ అన్నది నాని ఉంది కదా దానికోసం. ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ రైస్కి పట్టినాయి. ఇప్పుడు 3 కప్పుల రైస్కి 6 కప్పులు వాటర్ వేసుకుంటున్నాం, నార్మల్ రైస్ కాబట్టి. బాస్మతి రైస్ అనుకోండి, 1 అరకప్పు నీళ్లు తగ్గించుకోండి. 1 టీ స్పూను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఈ స్టేజ్లో ఒకసారి జెంట్లుగా కలుపుకున్న తర్వాత ఉప్పు అనేది సరి చూసుకోండి. ఈ వాటర్ అన్నది కరెక్ట్గా కొద్దిగా సాల్టీగా ఉండాలి, ఫ్లేవర్స్ అన్ని కరెక్ట్గా ఉండాలన్నమాట. కొద్దిగా ఉప్పుగా తగులుతుంది అనుకోండి, అప్పుడు రైస్ ఉడికిన తర్వాత రైస్ కరెక్ట్గా ఉప్పు అనేది పడుతుంది అనమాట. బిర్యానీలో ఉప్పు కరెక్ట్గా పడితేనే రుచిగా ఉంటుందండి. రుచి చూసుకొని ఇప్పుడు అవసరం పడితే కాస్త సాల్ట్ వేసుకోండి, కాస్త ఉప్పుగా తగలాలన్నమాట టేస్ట్ చేసినప్పుడు. ఇది ఒక టిప్పు. మళ్ళీ కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత పైన వాటర్ అంతా మనకి ఇంకిపోతుందండి. పైన వాటర్ కనిపించదు, కానీ లోన వాటర్ ఉంటుంది అనమాట. సో ఇలాగ ఒక పాకెట్ లాగా చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలన్నీ వేసేసుకుంటున్నాం. ఈ బిర్యానీని ఒక్కసారి ట్రై చేస్తారనుకోండి, మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. ఇదంతా కూడా ఇలాగ రైస్తో కప్పేసేయాలి. ఇప్పుడు చక్కగా రొయ్యలకున్న ఫ్లేవరు, ఈ రైస్ ఫ్లేవర్ అంతా కూడా బ్లెండ్ అవుతుంది. మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియం నుంచి లోలో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇంకా మూత తీయొద్దండి, పక్కన పెట్టేసేయండి. 20 మినిట్స్ తర్వాత మాత్రమే మూత తీయాలి. వెంటనే మూత తీసేసారనుకోండి అదంతా సాగీగా ఉంటుంది అనమాట, ముద్దగా అయిపోతుంది, పలుకుగా అట్లాగా ఫ్లేకీగా రాదు రైస్. ఇది గుర్తుపెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూసారా మామూలు రైస్ అయినా సరే ఎంత చక్కగా వచ్చిందో, బాస్మతి రైస్ అయినా సరే ఇలానే చేసుకోవచ్చండి. చూసారా రొయ్యలు కూడా చక్కగా ఉడికినవి. ఫ్రై చేసినప్పుడు కొద్దిగా మనకి హార్డ్గా అనిపించినట్టు ఉన్నాయి, కానీ మనం ఇలాగా బిర్యానీలో వేసినారా చాలా సాఫ్ట్గా అయిపోతాయండి రొయ్యలు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం, అలాగే ప్రతి రెసిపీ కూడా టిప్స్తో ఉండాలి, బిగినర్ ఫ్రెండ్లీ అయి ఉండాలి అనుకున్నప్పుడు మన ఛానల్ అనేది పర్ఫెక్ట్ చాయిస్ అండి. మీరు దీన్ని ఎవరికైనా చేసి పెట్టారనుకోండి, ఇంట్లోనే ఇంత పర్ఫెక్ట్గా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో స్పైసీ బిర్యానీ చేయొచ్చా అని ఆశ్చర్యపోతారు, అంత బాగుంటుంది. కాస్త నిమ్మకాయ పిండుకొని ఆనియన్ నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.